హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెలి నీవెవరో పార్ట్ 76 చూసే ముందు పార్ట్ 75 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అసలు నా ప్లాన్, నా లైఫ్ వాడి చేతుల్లోకి ఎప్పుడు వెళ్ళింది అని జుట్టు పీక్కుంటున్న వాడికి మాడు నొప్పి తప్ప ఇక ఏమీ మిగలలేదు. అమృత కళ్ళు తెరిచింది అని ఉదయ్ ఫోన్ చేయడంతో లక్కీకి ఫీడ్ చేస్తున్న రాణా వాడిని ఎత్తుకొని వెంటనే అమృత దగ్గరికి వచ్చాడు. ఉదయ్ చేతులు పట్టుకొని ఏడుస్తున్న అమృత డోర్ సౌండ్కి తలెత్తి చూసి లోపలికి వస్తున్న రాణాని చూడడమే స్థాణువైపోయింది. రాణను తిరిగి చూస్తాను అన్న ఆశ ఏమాత్రం లేని తన కళ్ళ ముందు ఇప్పుడు రాణ నడిచి వస్తుంటే నమ్మలేని ఆశ్చర్యంతో ఒక్కసారిగా గుక్క పెట్టేసింది. లక్కీతో సహా ఫాస్ట్గా వచ్చి బెడ్ మీద కూర్చున్న రాణా సెకండ్ హ్యాండ్తో తన షోల్డర్ చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. మిమ్మల్ని చూస్తాను అని అనుకోలేదు, అసలు బయట ప్రపంచంలోకి వస్తానని అనుకోలేదు, ఆ చీకటి రూమ్లోనే చచ్చిపోతాను అనుకున్నాను అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న అమృత చుట్టూ హ్యాండ్ టైట్ చేసి కన్సోల్ చేస్తున్న రాణా బ్రెయిన్ చీకటి రూమ్ అన్న దగ్గరే ఆగిపోయింది. అమృత అంత గట్టిగా ఏడుస్తూ ఉంటే భయపడి రాణా మెడ చుట్టేసిన లక్కీని తీసుకున్నాడు ఉదయ్. ఎవ్వరికి ఇవ్వకు, నీతోనే ఉంచు అని వాన్ చేస్తూనే ఆ చేతితో అమృత తల నిమురుతున్న రాణాను బాధగా చూసిన అటువంటి సిచ్యువేషన్లో కూడా కొడుకు గురించి అంత అలర్ట్గా ఉన్న రాణా ఇంటెన్షన్కి బరువైన నిట్టూర్పుతో బయటకు వచ్చేశాడు ఉదయ్. ఆఫ్టర్ 3 hours 26 minutesకు రేవతి మ్యాన్షన్కి రీచ్ అయిన రాణాను మెయిన్ డోర్లో చూడడమే తారెత్తిపోయిన రుద్రాణి ఒక్కసారిగా పెరిగిన గుండెదడతో పరుగు పరుగున ప్రతాప్ వర్మ రూమ్కి వచ్చింది. చెల్లెలి పరుగుకి ముఖం చిట్లించిన ప్రతాప్ వర్మ, ఏమైంది, ఎందుకలా పరిగెడుతున్నావు అని అడిగాడు. పరిగెత్తడం కాదన్నయ్యా, నాకు నాకు ప్రాణం పోయేలా ఉంది అని సరిగ్గా మాట్లాడడానికి కూడా అవ్వక గుండెదడతో రొప్పుతున్న రుద్రాణి టెన్షన్కి మళ్ళీ ఏమైంది అని సీరియస్ అయ్యాడు. అమృత. ఆవిడ నోటి నుండి ఆ పేరు వినడమే దిగ్గున లేచి కూర్చున్న ప్రతాప్ వర్మ రియాక్షన్కి తల నిలువుగా ఊపుతూ వచ్చింది, మన రాణాతో వచ్చింది అని చెప్పగానే ప్రతాప్ వర్మ ముఖం కోపంతో ఎర్రబడింది. అమృత చేయి పట్టుకొని నట్టింట్లో నడుస్తున్న కొడుకుని కళ్ళారా చూడడమే రాణా అని గొంతు చించుకుని కేక పెట్టిన ప్రతాప్ వర్మ అరుపుతో ఇల్లంతా దద్దరిల్లింది. ఆ గర్జనతో ఉలిక్కిపడ్డ లక్కీ 2 చేతులతో రాణా మెడ చుట్టేస్తే అంతకన్నా ఎక్కువ భయపడిన అమృత పిల్లలా వణికిపోతూ రాణా వెనక్కి చేరింది. ఇటు లక్కీని, వెనక ఉన్న అమృతని ఇద్దరిని ఒకేసారి తనకి హత్తుకుంటూ ఇట్స్ ఓకే, డోంట్ వరీ అని చెప్తున్న రాణా ఇద్దరిని పసిబిడ్డలా కేర్ తీసుకుంటున్న అమ్మలా కనిపించాడు ఆ క్షణం ఉదయ్ కంటికి. చైత్రతో నవ్వుతూ వస్తాడు అనుకున్న కొడుకు అమృతతో కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే భరించలేకపోతున్న ప్రతాప్ వర్మ కళ్ళు కోపంతో రగిలిపోతున్నాయి. ఆయన వెనకే ఉంది రుద్రాణి. ఎందుకు తీసుకొచ్చావు, వద్దని నిన్ను వదిలేసి వెళ్ళిన దరిద్రాన్ని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు అని చాలా అంటే చాలా ఆవేశంతో అడుగుతున్న ప్రతాప్ వర్మను జాలిగా చూశాడు ఉదయ్. అంతగా అరుస్తున్న తండ్రిని కనీసం కన్నెత్తి కూడా చూడని రాణా ముందుకు అడుగు వేస్తూ ఉంటే, అడుగుతుంది నిన్నే అంటూ కరెంటుతో వర్క్ చేసే ఆ వీల్ చైర్తో ఫాస్ట్గా రాణా ముందుకు వచ్చారు ప్రతాప్ వర్మ. ఇది నా కొడుకు ఇల్లు, నా కొడుకింట్లో నా వాళ్ళు ఉంటారు, నా వాళ్ళతో కలిసి ఉండడం ఇష్టం లేని ఎవ్వరైనా సరే బయటకు వెళ్ళిపోవచ్చు అని రుద్రాణిని చూస్తూ కొట్టినట్టే చెప్పిన రాణా తండ్రిని చూడని కూడా చూడకుండా పక్కకు తప్పుకొని అమృతతో సహా పైకి వెళ్ళిపోయాడు. నా కొడుకు ఇల్లు అని తన కొడుకు నోటి నుంచి వినిపించిన ఆ మాటకే ప్రతాప్ వర్మ ఆలోచన మందగించి నోరు మూతపడితే రుద్రాణి గుండె వేగం 2 తన మాట ఖాతరు చేయకుండా పైకి వెళ్తున్న కొడుకుని చూస్తూ, ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు అమృత ఎక్కడ దొరికింది మీకు అని పళ్ళు నూరుతున్న ప్రతాప్ వర్మ ముందు నిలబడ్డాడు ఉదయ్. నేను చెప్తాను అంకుల్ అంటూ బయట గొలకి రూమ్ నుంచి బయటకు వచ్చిన నేహ పోల్చుకోలేనట్టు ఉన్న అమృతను మళ్ళీ కోపంతో సీరియస్గా కనిపిస్తూ ఉన్న రాణాను చూస్తూ ఆశ్చర్యం ప్లస్ భయంతో స్టెప్స్ ఎడ్జ్ దగ్గరే ఆగిపోయింది. పాలిపోయినట్టున్న నేహను చూసిన రాణా తనని రమ్మంటూ రూమ్లోకి వెళ్తే వెనక్కి వెళ్ళింది నేహ కూడా. ఏం జరిగింది, చైత్ర ఏమైంది, నా కొడుకుని చంపడానికి ప్రయత్నించింది ఎవరు, అమృత ఎందుకు మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వచ్చింది
అని రూమ్లోకి తీసుకొచ్చే వరకు ఆ 2 నిమిషాల గ్యాప్ని కూడా భరించలేని ప్రతాప్ వర్మ టెన్షన్కి, ఒక్క నిమిషం అంకుల్ అని అందరినీ బయటకు పంపి డోర్స్ క్లోజ్ చేశాడు ఉదయ్. అంత సీక్రెట్ అవసరమా అన్నట్టు చూస్తూ ఉన్నారు ప్రతాప్ వర్మ. మన ఇంట్లోనే మన శత్రువులు ఉన్నారు అంకుల్, మీరే మీ చేతులతో పాలు పోసి పెంచారు అని అంటూ ఉంటే వివేక్ గురించి చెప్తున్నావా అని సీరియస్గా అడిగారు ప్రతాప్ వర్మ. అవును, వాడితో పాటు మీ చెల్లెలు కూడా అని ఉదయ్ చెప్పడంతో ప్రతాప్ వర్మ నొసలు ముడిపడ్డాయి. అంటే అంటే వాళ్ళిద్దరూ కలిసి నా కొడుకుని చంపడానికి ట్రై చేశారా అని దవడ కండరాలు బిగించి అడుగుతున్న ప్రతాప్ వర్మ ముందు కూర్చొని, రాణాను చంపడానికి పాయిజన్ ఇచ్చింది చైత్ర అని ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్తో చెప్పాడు ఉదయ్. అది వింటున్న ప్రతాప్ వర్మ కాళ్ళ కింద భూమి కంపించిన ఫీలింగ్. నమ్మలేనట్టు కళ్ళు పెద్దవి చేసి ఏ ఏ ఎవరు అని వణుకుతూ ప్రశ్నించిన ఆయనకు మళ్ళీ క్లియర్గా చెప్పాడు ఉదయ్. మీరు విన్నది నిజమే అంకుల్, నమ్మలేకపోయినా అదే నిజం. నేను కూడా ఫస్ట్ వాడిని ట్రస్ట్ చేయలేదు, బట్ చైత్ర వాడి మీద పగతో వాడిని ట్రాప్ చేసి మరీ వాడి దగ్గర చేరింది అని ఉదయ్ చెప్తున్న ఒక్కొక్క మాట ప్రతాప్ వర్మ నరాల్లో బ్లడ్ వేగం పెంచింది. మరొక పక్క జరిగిందంతా ఒక్కొక్కటిగా జాయిన్ చేసి ఆలోచిస్తున్న ఆయన బ్రెయిన్లోని అనుమానాలు బలపడుతూ ఉంటే, నా కొడుకు అన్న తన కొడుకు కళ్ళలోని మమకారానికి లక్కీ లక్కీ నా మనవడా అని గొంతు పెగిల్చుకొని చాలా నెమ్మదిగా అడిగారు. చాలా కరెక్ట్గా గెస్ చేశారు అంకుల్, లక్కీ మీ మనవడే, మీ ఇంటి వారసుడు, మీ రక్తం. మీరు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం కొన్ని జీవితాల తలరాతలే మార్చేసింది. తాళి బంధంతో ఒక్కటైన ఇద్దరిని వేరు చేసింది. ముక్కు మొహం తెలియని ఇద్దరిని కలిపింది. అసలు ఏ పాపమో తెలియని లక్కీ పుట్టుక ప్రశ్నార్థకంగా మిగిల్చింది. అందరిలానే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ లైఫ్ చైత్రది. అల్లరి, ఆటలు, పాటలు, ప్రేమ అనురాగాల మధ్య చలాకీగా ఉండే చైత్ర లక్ష్మీ నరసింహమూర్తి దంపతులకు ఒక్కగానొక్క కూతురు. వైజాగ్ లిమిట్స్లో ఉన్న ఒక చిన్న ఊరి గవర్నమెంట్ స్కూల్ మాస్టర్ నరసింహమూర్తి గారు. ఇంట్లోనే ఉండే లక్ష్మి గారికి ఇటు తల్లితో అటు కూతురితో నిమిషం కూడా తీరిక కాదు. పెళ్ళైన 3 సంవత్సరాల తర్వాత పుట్టిన చైత్ర అంటే ఆ ఇంట్లో అందరికీ అపురూపం. అరిచేతుల్లో పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్న చైత్ర ఎప్పుడు పున్నమి వెన్నెల్లా నవ్వుతూ ఉంటుంది. తండ్రి గారభం, అమితమైన ప్రేమతో స్వతంత్రంగా తనకు నచ్చింది చేసే చైత్ర ఎప్పుడు కూడా తన పరిమితులు దాటలేదు. చదువు, తెలివితేటలతో పాటు అల్లరిలో కూడా ఫస్ట్ ఉండే చైత్రకి లక్ష్మి గారికి ప్రతిరోజు ఏదో ఒక విషయంలో గిల్లి కజ్జాలు షారామాములే. ఆడపిల్ల అన్న ఒక చిన్న ఆలోచనతో పాటు ప్రతిదానికి నేను కూడా అని పరుగులు పెట్టే చైత్ర స్పీడ్ ఆవిడ్ని కంగారు పెట్టేది. ఒసేయ్ దాని చదువు సంగతి మీ ఆయన చూసుకుంటాడు. నీకు అంతగా ఆరాటం ఆగకపోతే వెళ్ళి మీ ఆయన మీద పడు, నా బంగారాన్ని ప్రశాంతంగా చదువుకొనివ్వు అని కూతుర్ని గదిలో నుంచి బయటకు తోసేసి తలుపేసిన భ్రమరాంబగారు అప్పుడే చేసిన అటుకుల పాయసం తినమని చైత్ర ముందు పెట్టారు. నువ్వు వచ్చి బ్రతికించావు భ్రమరం, కాంపిటీషన్కి వద్దని నా బుర్ర తినేస్తోంది నీ కూతురు అని గుమాలిస్తున్న పాయసం వాసనకి అమ్మమ్మ బుగ్గన గట్టిగా ముద్దు పెట్టి థ్యాంక్స్ భ్రమరం అంటూ స్పూన్తో తీసుకున్న పాయసం నోట్లో పెట్టుకుంది. ఇంటి వెనుక పెరటిలో మొక్కల మధ్య ఉన్న పిచ్చిగడ్డి పీకుతూ ఉన్నారు నరసింహమూర్తి గారు. ఉరుము లేని పిడుగులా వచ్చి పడ్డ లక్ష్మి గారి ఫేస్ చూసి ఏమైందే అని అడిగారు. ఏమైందో మీకు తెలీదా? తెలిసి కూడా తెలియనట్టు అడుగుతున్నారా? ఎందుకు అని అనగానే నవ్వుతూ పీకిన గడ్డిని పక్కన పడేసి ఆవిడ ముందుకు వచ్చిన మూర్తి గారు, రోజుకొకటవుతుంది మీ ఇద్దరి మధ్య, ఇప్పుడు దేని గురించో చెప్పు అన్నారు చేతులు దులుపుకుంటూ. నిన్ననే కదా చెప్పాను ఇంకెటువంటి పోటీలకు వద్దని, మళ్ళీ ఎందుకు మీరు డబ్బులు కట్టారు అని కోప్పడ్డారు. ఆ కాంపిటీషన్ మిగతా వాటిలా కాదు లక్ష్మి, ఇండియా లెవెల్లో జరుగుతుంది, చాలా టఫ్ ఉంటుంది, దానికోసం చాలా కష్టపడాలి. అలాగే చైత్ర చాలా ఇంట్రెస్ట్గా ఉంది, ముచ్చట పడుతుంది కదా, ఈ ఒక్కసారికి వదిలే అని అనడంతో లక్ష్మి గారి కోపం ఎగిసింది. స్కూల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ అన్నీ అయిపోయాయి, ఇప్పుడు ఇండియా లెవెల్ అంటున్నారు, ఇలాగే దాన్ని అన్నిటికీ మీరే ముందుండి రెచ్చగొడుతున్నారు అని కయ్యమంటూ ఉంటే తన రూమ్ కిటికీలో నుంచి అదంతా చూస్తున్న చైత్ర, నాన్న అయిపోయాడమ్మమ్మా అంటూ నవ్వుతూ ఉంది. ఓసి దీని దుంప తెగ వెళ్ళి నా అల్లుడి మీద పడింది, ఉండవే వస్తాను
అంటూ గబగబా బయటికి వచ్చిన భ్రమరాంబగారు కూతురి నెత్తి మీద పొడిచి, అక్కడ దానిని విసిగించొచ్చావు, ఇక్కడ వాడిని కూడా ఎందుకు విసిగిస్తున్నావు? పగలంతా పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చిన మొగుడికి కాసిన టీ నీళ్లు పొద్దామని లేదు అని కసిరి కోపంగా వస్తున్న కూతురిని, వెళ్ళి ఇద్దరికి టీ పట్టుకురా అని లోపలికి తరిమేశారు. తల్లి అరుపులకి మూర్తిగారిని ఉరిమి చూసిన లక్ష్మిగారు చీర కొంగు దులుపుకుంటూ విసవిసా వెళ్తూ ఉంటే మూర్తిగారి మొహం చిన్నబోయింది. ఎందుకత్తయ్య అలా కోప్పడతారు? దాని భయాలు దానివి, నేను తర్వాత నెమ్మదిగా చెప్తాలే అని భార్య గురించి ఫీల్ అయ్యారు. నువ్వు మరీ అలా నెమ్మదిగా చెప్తే నెత్తి మీద ఎక్కి కూర్చుంటుంది. మీ మావయ్య గారికి ఉన్న టెక్కంతా దీనికే వచ్చింది. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా, ఈ పని నేను చేసేస్తానులే అని అల్లుని పంపి మిగిలిన పని ఆవిడ అందుకున్నారు. నైట్ చదువుతూ అలా బుక్ పట్టుకొని నిద్రపోయింది చైత్ర. స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అయ్యి లంగా జాకెట్ వేసుకుంది. కూతుర్ని బెడ్ మీద సరిగ్గా పడుకోబెట్టి చెదిరిన స్కర్ట్ సరిచేసి వెన్ను నిమురుతూ అలా చూస్తూ కూర్చున్నారు మూర్తిగారు. మరీ అలా చూడకండి, మళ్ళీ దిష్టి తగిలితే మీ అత్తగారు నన్నే ఆడిపోసుకుంటారు అని దెప్పుతూ దగ్గరికి వచ్చిన లక్ష్మి గారు కొద్దిగా ఆయిల్ ఆవిడ చేతిలో వేసుకొని బాటిల్ మూర్తిగారి చేతిలో పెట్టి చైత్ర హెడ్ దగ్గర కూర్చున్నారు. ఇంకా కోపం పోలేదా లక్ష్మి అని భార్యని ఓరకంట చూస్తూ కూతురి పాదాలు తీసుకొని ఆయిల్ పట్టిస్తూ ఉన్నారు. మాకెందుకు కోపాలు, వచ్చినా పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారులే అంటూనే చైత్రన మాడికి నెమ్మదిగా ఆయిల్ అద్దుతూ ఉంటే కదిలిన చైత్ర నిద్రలోనే తల్లి ఒడిలోకి చేరి నడుము చుట్టేసి పొట్టలో మోహం చొప్పించింది. రాక్షసి పిల్ల అని తల మీద చేయి వేసి సున్నితంగా మర్దన చేస్తూ, మెలకువగా ఉంటే కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు నన్ను అని ముద్దుగా కసురుకుంటున్న లక్ష్మి గారిని మురిపంగా చూస్తూ ఉన్నారు మూర్తిగారు. మమతానురాగాలతో నిండుగా ఉన్న తన కుటుంబానికి మెటికలు విరుచుకుంటున్న భ్రమరామ్మగారు ఎప్పుడు ఇలాగే సంతోషంగా సాగిపోయేలా చూడు తల్లి అని అమ్మవారికి దండం పెట్టుకొని హాల్లో ఉన్న దివాన్ మీద నడుము వాల్చారు. తన సైన్స్ ప్రాజెక్ట్ డిగ్రీ చదువుతున్న వికాస్కి హెల్ప్ తీసుకొని చాలా బాగా ప్రిపేర్ చేసింది చైత్ర. వికాస్కి చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. తమ్ముడు నిశాంత్ ఇద్దరూ చదువుల్లో ఫస్ట్. అది మొత్తం మూర్తిగారి చలవే అని వికాస్ మదర్ ఆయనకు చాలా కృతజ్ఞతగా ఉంటారు. స్కూల్లో మాస్టర్గానే కాదు, వ్యక్తిగతంగా మంచి చెడు ఏదైనా ఆయనతో డిస్కస్ చేయడం వికాస్ మదర్కి ఒక నమ్మకం. ఆ నమ్మకంతో పాటు వికాస్ చైత్రల మధ్య స్నేహం కూడా అంతే బలంగా ఏర్పడింది. ఇక నిశాంత్ను వైజాగ్ సిటీలో మంచి కాలేజ్లో జాయిన్ చేసి ఇంటి నుంచి దూరమని అక్కడే హాస్టల్లో ఉంచారు. చైత్ర స్టడీస్ వరకు ప్రతి దానిలో తండ్రి మోటివేషన్ అయితే వికాస్ మంచి సపోర్ట్. ప్రాజెక్ట్ మొత్తం ఫినిష్ అయ్యాక డెమో ఇస్తున్న చైత్రను కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు లక్ష్మి గారు. అది చేస్తాను అన్నప్పుడు నోరేసుకుని పడిపోయావు, ఇప్పుడు గుడ్లేసుకుని చూస్తున్నావు, నా మానవరాలకి దిష్టి పెడుతున్నావా అంటూ తల్లి వెనక నుంచి అనడమే ఉక్రోషంగా ఓ చూపు చూసి మూర్తిగారి దగ్గరికి వెళ్ళిపోయారు లక్ష్మి గారు. శ్రీరామచంద్ర ప్రభో, నా మానవరాలు వయసుకు వచ్చింది కానీ నా కూతురికి మాత్రం బుద్ధి పెరగడం లేదు అని ముక్తాయిస్తూ కట్ చేసిన యాపిల్ ముక్కలు చైత్ర వికాస్లకు ఇచ్చి తింటూ చదువుకోండి అని చెప్పి అల్లుడి కోసం వెళ్ళారు. సహజంగా మొక్కలు అంటే ఇష్టం ఉన్న చైత్ర వాటిని కెమికల్స్ యూజ్ చేయని బయో ఫెర్టిలైజర్స్తో ఎలా బలంగా ఆరోగ్యంగా పెంచాలి అనే దాని మీద ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్. దీనివల్ల ఇటు హ్యూమన్స్కి అటు సాయిల్కి కలిగే ప్రయోజనాలు చాలా కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్లో అనర్గళంగా చెప్తూ ఉంటే వింటున్న వారి అట్రాక్షన్ గ్రాబ్ చేయడం మాత్రమే కాదు, ఒక్కసారి వాళ్ళని ఆలోచించేలా చేశాయి ప్రతి పాయింట్. 15 సంవత్సరాలు తన వయస్సుకు మించిన అనుభవంతో చెబుతున్న చైత్ర అందరికీ టఫ్ కాంపిటీషన్ ఇచ్చి సెకండ్ ప్లేస్లో నిలబడి యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్కి 15 డేస్ స్పెషల్ ఇంటర్న్షిప్కి క్వాలిఫై అయింది. స్కూల్ ఏజ్లోనే పిల్లల్లో వ్యవసాయం మీద ఆసక్తి పెంచడానికి USDA కండక్ట్ చేస్తున్న అప్రిషియేషన్ ప్రాజెక్ట్ అది. ఇండియా లెవెల్లో టాప్ 10లో దీన్ని సెలెక్ట్ అవ్వడం అంటే నార్మల్ విషయం కాదు. మెడల్తో ఇంటికి వచ్చిన చైత్రకి స్కూల్ తరపున సన్మానంతో పాటు నరసింహమూర్తి గారిని కూడా చాలా మెచ్చుకున్నారు. అందరికీ పార్టీ అని ఫ్రెండ్స్తో సినిమాకు వెళ్తాను అంటే ఆయనే స్వయంగా టికెట్ తీసి ఇచ్చి వికాస్కి 1-2 సార్లు జాగ్రత్త చెప్పి అందరినీ థియేటర్ దగ్గర వదిలి ఇంటికి వచ్చిన తర్వాత భార్య కోపానికి బిక్కమొహం వేశారు. హబ్బబ్బా, ఎప్పుడు దాని మీద పడి ఏడవడం తప్ప
నీకు వేరే పని లేదా? నీకు అంతగా వెళ్ళాలంటే నీ మొగుడిని తీసుకొని వెళ్ళు అని ముక్తసరిగా సైగ చేసి ఇద్దరిని అప్పటికప్పుడు సినిమాకు పంపించారు భ్రమరాంబ గారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాక సరదాగా వికాస్తో పాటు సమ్మర్లో కంప్యూటర్స్ నేర్చుకోవడానికి వెళ్ళేది చైత్ర. వికాస్ మీద ఉన్న పూర్తి నమ్మకంతో 2 ఇళ్లలోనూ వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా ఎలా తిరిగినా అస్సలు అబ్జెక్ట్ చేసేవాళ్లే కాదు. వికాస్ కూడా చైత్ర విషయంలో అంతే బాధ్యతగా ఉండేవాడు. నిశాంత్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి మాస్టర్ గారు అన్న ఒక గౌరవంతో ముఖం చూపించడమే తప్ప చైత్ర ఫ్యామిలీతో పెద్దగా ఇంటరాక్షన్ ఉండేది కాదు. ఈ టైంలోనే వికాస్ తన ఫ్రెండ్స్తో కలిసి సమ్మర్ సైన్స్ ఎక్స్పోకి వెళ్తూ చైత్రను కూడా తీసుకువెళ్తాను అని అడిగాడు. ఢిల్లీ అనేసరికి ఆవిడ తారెత్తిపోయింది. ఆడపిల్లను అంత దూరం పంపించను అంటే పంపించను అని తెగేసి చెప్పిన లక్ష్మి గారి డెసిషన్కి చైత్ర అలిగి కూర్చుంది. అసలైతే నాసా ఇంటర్న్షిప్ కోసం అమెరికా పంపించాలి. మన తాహతకు మించి పెట్టలేక అంత దూరం దాన్ని పంపలేక వద్దనుకున్నాం. అది కూడా ఏం మాట్లాడలేదు. ఢిల్లీ వరకే కదా, వికాస్ కూడా ఉన్నాడు. సరదాగా వెళ్ళొస్తుంది. నువ్వు భయపడి దాని భవిష్యత్తుకి అడ్డంకులు ఏర్పరచుకు అని మూర్తిగారు ఎంతో సౌమ్యంగా చెప్పినా కూడా ఆడపిల్లను 2 రోజులు అంత దూరం పంపించాలన్న భయంతో ఏదో దిగులు ఆవిడలో. పోనీ ఒక పని చేయవే, నువ్వు అంతగా భయపడకుండా నన్ను కూడా పంపు. మీ నాన్నతో ఎలాగో చూడలేకపోయాను. కనీసం నా మనవరాలితో అన్నా వెళ్ళి ఆ తాజ్మహల్ అవి చూసి వస్తాను అని భ్రమరాంబ గారు మనవరాలికి సపోర్ట్గా ఉండడంతో ఇక తప్పక ఒప్పుకున్నారు. వికాస్ చైత్రతో పాటుగా బామ్మగారు కూడా ఢిల్లీ వెళ్ళారు. ఫస్ట్ డే ఎగ్జిబిషన్ వికాస్తో పాటుగా ఫుల్గా అన్నీ తిరిగి చూసిన చైత్ర చాలా ఎంజాయ్ చేసింది. ఆ రోజు ఈవినింగ్ బయటకు వెళ్ళి అటు నుంచి అటు తాజ్మహల్ కూడా చూసి భ్రమరాంబ గారి ముచ్చట తీర్చి రూమ్కి రీచ్ అయ్యారు. ఇక రేపు నా వల్ల కాదే, మీరిద్దరూ జాగ్రత్తగా వెళ్ళి వచ్చేయండి అని ఆ రోజు తిరిగిన దానికే కాళ్ళు పట్టుకొని అడ్డం పడిపోయిన భ్రమరాంబ గారికి వికాస్ చైత్ర ఇద్దరు వేడి నీళ్లలో పాదాలు పెట్టి ఆయిల్తో మసాజ్ చేశాక కాస్త బెటర్గా అనిపించింది. నెక్స్ట్ డే తన లైఫ్ టర్న్ అవ్వబోతుందని ఏమాత్రం తెలియని చైత్ర వికాస్ అండ్ తన ఫ్రెండ్స్తో కలిసి సైన్స్ ఎక్స్పోకి వచ్చింది. ఆ ఎక్స్పోలో ప్రొఫెసర్ ఆండ్రియన్ ఫస్ట్ టైం చైత్రను డైరెక్ట్గా చూశారు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ టీంలో ఆండ్రియన్ కూడా ఒక మెంబర్. ఆ టీంతో పాటు సైన్స్ ఎక్స్పోకి వచ్చిన ఆండ్రియన్కి ఆల్రెడీ చైత్ర ప్రాజెక్టు గురించి తెలుసు. యూఎస్డిఏకి సెలెక్ట్ అయిన 10 మెంబర్స్లో ఉన్న చైత్రను కలవాలనే అక్కడ మేనేజ్మెంట్కి చెప్పిన ఆండ్రియన్ దగ్గరకు చైత్ర వికాస్ ఇద్దరు వచ్చారు. తనని పరిచయం చేసుకొని చైత్ర గురించి తెలుసుకొని అమెరికా ఎందుకు వెళ్ళలేదు అని అడిగిన ఆండ్రియన్కి చాలా సింపుల్గా అంత దూరం వెళ్ళడం ఇష్టం లేదు సార్ అని వినయంగా చెప్పి నవ్వుతూ ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుంది చైత్ర. బట్ చైత్రతో మాట్లాడిన తర్వాత ఇంప్రెస్ అయిన ఆండ్రియన్ అంత సింపుల్గా తీసుకోలేక పర్సనల్గా డీటెయిల్స్ కనుక్కొని తన టాలెంట్కి సపోర్ట్ చేయాలనుకున్నాడు. వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ ద్వారా డైరెక్ట్గా నరసింహమూర్తి గారిని కలిశారు. మరి అమృత గురించి జరిగిన విషయంలో తన తప్పు లేదని తెలుసుకున్న ప్రతాప్ వర్మ పరిస్థితి ఏమిటి? కేవలం తన తొందరపాటు నిర్ణయం వల్ల 3 జీవితాలు నాశనమయ్యాయి. 4 నిండు ప్రాణాలు నేలవారాయని తెలుసుకున్న క్షణం తనను తాను క్షమించుకోగలుగుతాడా? సూత్రధారి తానైతే తన నిర్ణయాన్ని మాయతో అమలు చేసిన తన వెనకే ఎంత కుట్ర చేసిన పాత్రధారులైన రుద్రాణి వివేక్ల విషయంలో ప్రతాప్ వర్మ తీసుకునే నిర్ణయం ఏమిటి? లక్కీని తన కొడుకు అని చెప్పిన రాణా మాట విన్న అమృత ఆలోచన ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.